గారు, బాబయ్య గౌడ్ గారు, హలో భయ్యా కొంచెం రాములు గారు, అశోక్ యాదవ్ గారు, మిగతా మండల అధ్యక్షులు మిత్రుడు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు, మహేశ్వరం గ్రామ ప్రజలారా, సోదర సోదరి మల్లారా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ పౌర యాత్రకు రథసారథిగా మొత్తం తెలంగాణ జిల్లాలు పర్యటించి తెలంగాణ రాష్ట్రం బీజేపీతోనే సాధ్యమన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ పౌర యాత్ర ప్రధానమైనటువంటి విషయం. ఎందుకంటే తెలంగాణ ఇది పార్లమెంట్లో బిల్లు ద్వారా వచ్చేటువంటి విషయం. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసినా తీర్మానం చేయకపోయినా ఏ పార్టీలు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మిగతా పార్టీలు రాష్ట్రంలో సపోర్ట్ చేయకపోయినా కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సి వస్తున్నారు. పార్లమెంట్లో నేను ఇప్పటి కూడా మీకు మనం చేస్తున్నా, దేశంలో కాంగ్రెస్ ఎదుర్కొని కాంగ్రెస్ ను సునాతులుగా చేసి కేంద్రంలో ఢిల్లీలో మళ్ళీ ఎన్డీఏ అధికారం రావడానికి 2014లో తప్పకుండా పార్లమెంట్ మీద బీజేపీ కాబట్టి పార్లమెంట్ లో అప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారంలో వస్తుంది. అప్పుడు పార్లమెంట్ లో బిల్లు పెడితే ఏ ఆత్మహత్యలు చేసుకోకుండా, ఏ పెద్ద పెద్ద ధర్నా చేయకుండా, ఏ రకమైనటువంటి ఒక పెద్ద పెద్ద ఉద్యమాలు చేయకుండా ఒక్క బిల్లుతోనే వచ్చేటువంటి అంశమే. కాబట్టి జాతీయ స్థాయిలో బీజేపీని తప్పకుండా బలపరచాలని, జాతీయ స్థాయిలోనే ఈ అంశం తేలాల్సిన అవసరం ఉంది. కానీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున దీన్ని ఎప్పుడు కూడా నాన్స్ వేసే ధోరణిలో ఉన్నది, వాయిదాలు వేసే ధోరణిలో ఉన్నది. 2004లో మీరందరూ కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కు కలిపి మేము మెజారిటీ ఇచ్చినాం. కానీ జరిగిందేంటి? 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, ప్రజల యొక్క ఉన్నటువంటి విశ్వాసఘాతకానికి పాల్పడింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలు మళ్ళీ 2009లో మళ్ళీ ఒకసారి అధికారం ఇచ్చారు. అధికారం వచ్చిన తర్వాత మొన్న మాయంబడి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేసినటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉత్త దద్దమ్మలే అనేటువంటి విషయము ఇవాళ నిరూపించబడదని నేను మీకు సభాముఖంగా తప్పకుండా మనం చేస్తున్నాను. వెనుక ఒక మాట, ముంగట ఒక మాట, పార్లమెంట్లో ఒక మాట, బయట ఒక మాట, అసెంబ్లీలో ఒక మాట, బయట ఒక మాట. ఈ ద్వంద్వ వైఖరి కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఇవాళ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ విచిత్రమైన పరిస్థితి, తెలుగుదేశం పార్టీ ఇంకా విచిత్రమైన పరిస్థితి ఉన్నది. అటువతనేమో ఆంధ్రలో ఉన్నటువంటి